హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. దుగ్గిరాల ఇంటికి బ్యాంకు వారు వచ్చి ఆస్తి పత్రాలని అలాగే నగలని లెక్కిస్తూ ఉంటారు. ఇందిరాదేవి సీతారామయ్య గారు, రాజ్ కావ్య, అపర్ణాదేవి, సుభాష్, స్వప్న బాధపడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా అప్పుకి నందగోపాల్ చనిపోలేదని చెప్పి రాజ్ కావ్య పనిని అప్పగిస్తారు కదా. ఇక ఇన్స్పెక్టర్ చేతిలోనే అంతా ఉందని తెలుసుకుంటుంది అప్పు. ఆ ఇన్స్పెక్టర్ని ఫాలో అవుతూ ఉంటుంది. డబ్బు కోసం ఏదైనా చేస్తారు. మనిషి చనిపోయినట్టు నాటకమాడి 100 కోట్ల కోసం ఒక ఫ్యామిలీ పరువునే నాశనం చేయాలనుకుంటున్నారు. ఈరోజు ఖచ్చితంగా మిమ్మల్ని పట్టుకోకపోతే నేను అప్పునే కాదు అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ని ఫాలో అవుతూ ఉంటుంది అప్పు. ఇంతలో కావ్య ఫోన్ చేస్తుంది. అక్క చెప్పు అని అంటుంది. అప్పు, ఆ నందగోపాల్ని పట్టుకున్నావా? ఇక్కడ ఆస్తులన్నీ జప్తు చేస్తున్నారు. ఆఖరికి సంతకాలు పూర్తయితే ఇక్కడి నుండి అందరం కట్టుబట్టలతో వెళ్ళిపోవాలి. వాణ్ణి పట్టుకుంటే మన జాతకాలే మారిపోతాయి. పట్టుకోకపోతే మనం మన కుటుంబం కడు బీదవాళ్ళు అయిపోతాము అని అంటుంది కావ్య. అక్క ఖచ్చితంగా పట్టుకుంటానక్క. ఎందుకంటే ఇది మన సమస్య. మన ముగ్గురం ఆ ఇంటి కోడళ్ళం. అలాంటి మనం ఆ ఇంటి కోసం, ఆ ఇంటి పరువు ప్రతిష్ఠ కోసం ఇప్పుడు కూడా కష్టపడకపోతే ఎలా? అందుకే నేను వాణ్ణే ఫాలో అవుతున్నాను. ఈరోజు ఎలాగైనా ఆ నందు వెనకాల ఉన్నది ఆ నందు చావు డ్రామాని బయట పెడతాను అని అంటుంది అప్పు. త్వరగా అప్పు. అమ్మమ్మగారు తాతగారిని చూస్తూ ఉంటే కన్నీళ్ళు ఆగటం లేదు అని అంటుంది కావ్య. అక్క వాళ్ళకి ధైర్యం చెప్పు. ధైర్యం చెప్తేనే పెద్దవారిగా వాళ్ళకి ప్రశాంతత ఉంటుంది అని చెప్పి అప్పు ఫోన్ని కట్ చేస్తుంది. రాజ్ అడుగుతారు, పట్టుకుందా అప్పు అని అడగగానే లేదండి, ఫాలో అవుతుంది. కానీ వీళ్ళు లెక్కలయ్యేసరికి ఈవినింగ్ పడుతుంది కదా అని అంటుంది కావ్య. ఏమో, అన్నీ స్వాధీనపరుచుకున్నారు కదా, త్వరగా లెక్కలేస్తే వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారేమో కావ్య అని అంటారు రాజ్. ఇది ఇలా ఉండగా కళ్యాణ్ని ఒక సినీ డైరెక్టర్ మీట్ అవుతారు. సార్, మిమ్మల్ని నేను అనగానే, అయ్యో మర్చిపోయావా, ఆ రోజు పాటని సరిచేసావు కదా, ఆ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నీ దగ్గర పాటలు తీసుకొని నాకు ఇస్తున్నాడని ఆ రోజే అనుకున్నాను. నీలాంటి యూత్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలని ఆ రోజే అనుకున్నాను. అందుకే నీకు ఒక సినిమా అవకాశం ఇస్తున్నానయ్యా అని అంటారు. సార్ నిజమా అని అంటారు కళ్యాణ్. నిజమే, కావాలంటే నీకు నువ్వు గిచ్చుకో అని అంటారు. లేదు సార్, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంటారు. ఇంతలో అటువైపే వస్తున్న సామంత్, వీడేంటి రోడ్డు మీద పడ్డాడు, వీడు ఎప్పుడో రోడ్డు మీద పడ్డాడు, వీళ్ళ కుటుంబం ఇప్పుడు పడబోతుంది, ఇప్పుడు వీడికి చిన్న జలక్కిస్తానుగా అని చెప్పి సామంత్ కారు దిగి వస్తూ ఉంటే వెనకాల వైపు నుండి లారీ వస్తూ ఉంటుంది. కరెక్ట్గా కళ్యాణ్ అది చూస్తాడు. సామంత్ అని చెప్పి పరుగు పరుగున వెళ్ళి సామంత్ని పక్కకు లాగుతారు. కార్ అనేది పక్కకి పడిపోతుంది. ఒక్కసారిగా సామంత్ షాక్ అయిపోతాడు. త్రుటిలో ప్రమాదం తప్పింది సామంత్, అయినా నువ్వు కారు దిగి నా దగ్గరికి రావాలనుకుంటున్నావా అని అంటారు కళ్యాణ్. అదేమీ కాదు అని అంటారు. చూడు సామంత్, ఒకటి మాత్రం నిజం, నీకు నాకు పగలేదు. అనామికని నేను ప్రేమించాను, కానీ తను మాత్రం నా డబ్బుని ప్రేమించింది, నా కవితలను ప్రేమించినట్టు నటించింది. కానీ కవితలంటే నాకు ఇష్టం. నేను దుగ్గిరాల ఇంటి మనవడినైనా ఆస్తిపాస్తుల్ని ఎప్పుడూ అనుభవించాలనుకోలేదు. నన్ను నాకు గౌరవం ఉంటే చాలు అనుకున్నాను. అలాగే నా కవితలకి మంచి గుర్తింపుంటే చాలు అనుకున్నాను. కానీ అది అనామికకి అర్థం కాలేదు. డబ్బు కోసం ప్రతిరోజు నన్ను సాధించేది. అది తట్టుకోలేక విడాకులిచ్చాను. అంతేగాని అనామికకి నేను అన్యాయం చేయలేదు. నీ దగ్గరికి వచ్చిన అనామిక మా కుటుంబంపై, మాపై, అప్పుపై పగ తీర్చుకుంటూ ఏదో సాధిస్తాను అనుకుంటుంది. కానీ తను చేసిన తప్పుకి నేను అప్పుడు మునిగిపోయాను. అప్పు నా భార్యగా అవడంతో మేము పైకి తేలాము. అప్పు ఇప్పుడు ఇన్స్పెక్టర్. అదిగో అక్కడున్న డైరెక్టర్ నాకు ఒక అవకాశం ఇస్తున్నారు. నేను హ్యాపీగా ఉండబోతున్నాను అని అంటారు. కళ్యాణ్, సారీ కళ్యాణ్, పెద్దింటి మనవడివైనా నిన్ను చూస్తుంటే నాకు సిగ్గుగా అనిపిస్తుంది. నీ గురించి, నీ కవితల గురించి నువ్వు ఎంతో శ్రమపడి ఏదో అవకాశం కోసం బయట అన్ని పనులు చేసి నువ్వు గుర్తింపు కోసం పోరాడుతున్నావు. కానీ నిన్ను అర్థం చేసుకోలేదు అనామిక.
సరే కళ్యాణ్, నీకు సారీ చెప్తున్నాను. అలాగే చెల్లికి కంగ్రాచ్యులేషన్ చెప్పు అనగానే ఎవరు అని అంటారు. అప్పు ఇన్స్పెక్టర్ అయ్యింది కదా, మన ఏరియాకే వచ్చింది కదా అని అంటారు. ఓ తెలుసుకున్నావా? సరే సరే, ఇంకా ఎప్పుడైనా మీట్ అయినా అనామికని అడిగానని చెప్పు, మనందరం హ్యాపీగా ఉండాలి అని అంటారు కళ్యాణ్. సరే సరే అని చెప్పి సామంత్ అక్కడి నుండి ఇక ఇంటికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా నందగోపాల్ అనామిక ఇంటికి వస్తారు. ఏ సరాసరి ఇంటికొచ్చేవేంటి అని అంటుంది అనామిక. మరేం చేయను మేడం, ఆ ఇన్స్పెక్టర్ గాడు నాకు 10 లక్షలు అడుగుతున్నాడు. లేకపోతే ఆ 100 కోట్ల విషయం మీడియాకి పోలీసులకి అప్పగిస్తానంటున్నాడు. నేను చావు డ్రామా ఆడానని అందరికీ తెలిసేలోపు 100 కోట్లు ఆ రాజ్ కంపెనీకి చేరిపోతాయి. అందుకే ఇప్పుడు 10 లక్షలు ఇవ్వండి, వాడి ముఖాను కొడతాను అనగానే, అదేంటి, నువ్వు అడిగినప్పుడల్లా నేను డబ్బులిస్తూ నిన్ను సేవ్ చేశాను, ఇక నువ్వు చేయవలసిన పనులు నేను చేయడమేంటి అని అంటుంది అనామిక. మేడం, నన్నెందుకు మీరు సేవ్ చేశారు? ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని పడగొట్టాలని 100 కోట్లు వాళ్ళకు ఇవ్వకుండా చావు డ్రామా ఆడమని మీరే సలహా ఇచ్చారు కదా. వాటన్నిటికీ ఖచ్చితంగా 2-3 కోట్లు ఖర్చవుతాయి. అవి పెట్టుబడి పెట్టండి, తరువాత వాళ్ళ కంపెనీ పడిపోతే మీకు కదా లాభాలు అనగానే, మరి 100 కోట్లు తీసుకొని నువ్వు ఉడాయిస్తావు కదా, అప్పుడు నేనేం చెయ్యాలి అనగానే, చెప్పాను కదా మేడం, 100 కోట్లలో 50 కోట్లు మీకు ఇస్తాను, 50 కోట్లు నేను ఉంచుకుంటాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఇన్స్పెక్టర్ నోరు మూయించాలంటే 10 లక్షలు ఇవ్వాలి, త్వరగా తీసుకురండి అని అంటారు. నువ్వు ఇక్కడికి వస్తూ ఉంటే అందరికీ అనుమానం వచ్చి మనం ఆడిన డ్రామా బయటపడుతుంది. ఇదిగో ఇంకసేపట్లో ఆ దుగ్గిరాల ఇంటి ఆస్తులన్నీ బ్యాంకు వారు జప్తు చేస్తున్నారు. అవి చీప్గా కొని సామంత్కి హ్యాపీనెస్ ఇవ్వాలనుకుంటున్నాను అనగానే, ఓ అవునా, బిగ్ ఆలోచన పడ్డారు. కానీ ఇప్పుడు 10 లక్షలైతే కావాలి అని అంటారు. సరే తీసుకొస్తాను, సామంత్ ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది అని చెప్పి అనామిక చెక్కు తీసుకుని వచ్చేలోపు ఇన్స్పెక్టర్ వచ్చేస్తారు. ఇదేంటి, మీరు కూడా ఇక్కడికి వచ్చేసారేంటి అని అంటుంది అనామిక. మనం తోడు దొంగలం కదా మేడం, అసలు మీకు తెలుసా, అప్పు ఇన్స్పెక్టర్గా ఏరియాకి వచ్చినప్పటి నుండి ఏ తప్పులు చేయనివ్వటం లేదు. ఇప్పుడు 10 లక్షల తర్వాత మీరు ఇస్తారో ఇవ్వరో ఎవరికి తెలుసు. పెద్ద చావు డ్రామాకి నేను కూడా సూత్రధారిని అయ్యాను. అది గనక తెలిసింది అంటే ఇక నా ఉద్యోగం పోతుంది అని అంటారు ఇన్స్పెక్టర్. సరే సరే, 10 లక్షలు తీసుకున్నాక ఈ మ్యాటర్ అనేది ఇక్కడితో మర్చిపో. ఇక మా ఇల్లు నందగోపాల్ని నువ్వు ఇక మీట్ అవ్వకూడదు అని చెప్పి అంటుంది అనామిక. అలా ఎలా కుదిరిద్ది మేడం, 100 కోట్లకి 10 లక్షలు ఇస్తే సరిపోతుందా? నాకు కూడా 25 కోట్లు ఇవ్వండి అని అంటారు ఇన్స్పెక్టర్. ఇకప్పు అనామిక ఇల్లు చూసి షాక్ అయిపోతుంది. ఇన్స్పెక్టర్ ఏంటి ఈ లోపలికి వెళ్తున్నాడు? దీనంతటికి కారణం అనామిక కాదు కదా, అనామికయేనా అని చెప్పి ఇక గేటు తీసుకుని లోపలికి వెళ్తుంది అప్పు. ఇక ఇన్స్పెక్టర్ నందగోపాల్ ఇటువైపు అనామిక మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మో, ఇది మామూలుది కాదు, దీనంతటికీ సూత్రధారి అనామికయేనా? నువ్వు చిప్పకూడు తినే రోజు వచ్చేసింది అనామిక, నిన్ను దగ్గర నుండి కాదు ఇక్కడి నుండే షూట్ చేస్తాను అని చెప్పి ఇక తన సెల్ ఫోన్ తీసుకొని అప్పు వాళ్ళ ముగ్గురిని షూట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో సామంత్ వస్తారు. అప్పు అని అంటారు. ఒక్కసారి చూడు అనామిక ఎలాంటి పనులు చేస్తుందో, దానితో నీకు అవసరమా? బిజినెస్ చేసుకొని ప్రశాంతంగా ఉండకుండా అలాంటి దాంతో నువ్వు కూడా జైలు జీవితం అనుభవించాలి అని అంటుంది అప్పు. లేదప్పు లేదు, నేనెందుకు అనుభవిస్తాను, చెప్తాను, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తాను అని చెప్పి సామంత్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అనామిక, ఎవరు వీళ్ళు అని అంటారు. నేను ఇన్స్పెక్టర్ని అనగానే కనబడుతుంది. ఈ కొత్త వ్యక్తి ఎవరు అని అడుగుతారు. ఇక నందగోపాల్ నేను అని చెప్పబోయేలోపు ఇన్స్పెక్టర్ మీరిద్దరూ వెళ్ళొచ్చు అని అంటుంది అనామిక. అదేంటి, వీళ్ళెవరితోనో ఇప్పటిదాకా మాట్లాడావు, ఇప్పుడు వాళ్ళిద్దరినీ పంపించేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని అంటారు సామంత్ ఇంకొక రోజుల్లో మనకి పెద్ద ప్రాపర్టీస్, దుగ్గిరాల ఇంటివారి ప్రాపర్టీస్ రాబోతున్నాయి, ఇప్పుడు నీకు చెప్పి లాభమేంటి అనగానే, చెప్పాలి, నిజం చెప్పు, మనకి వాళ్ళ ప్రాపర్టీస్ రావడానికి కారణమేంటి? ఇన్స్పెక్టర్ అలాగే అతను నీకు హెల్ప్ చేశారా? ఏ రకంగా హెల్ప్ చేశారు అని చెప్పి అంటారు. 100 కోట్లు సంగతి తెలిసిందే కదా సామంత్, 100 కోట్లు ఇదిగో వీళ్ళ తాతగారికి సీతారామయ్య గారు షూరిటీ సంతకం పెట్టారు. వీళ్ళ తాతగారు చనిపోయారు,
ఇప్పుడు నందగోపాల్ దగ్గర 100 కోట్ల ఆస్తి ఉంది. అది దుగ్గిరాల ఇంటి వారిదే. కానీ ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడు. నేను చావు డ్రామా సలహా చెప్పి ఇక ఆ 100 కోట్లు ఇవ్వకుండా చనిపోయినట్టు చిత్రీకరించాను. నాకు చేతులు కలిపాడు ఈ ఇన్స్పెక్టర్. ఇక మనకి రేపు ఆ దుగ్గిరాల ఇంటి ఆస్తులు రాబోతున్నాయి అనగానే చెంప చెల్లుమనిపిస్తాడు సామంత్. ఇంతలో అప్పు పోలీసులతో ఎంట్రీ ఇస్తుంది. ఇక ఏంటి, మీరేంటి నన్ను కొట్టారు అని అంటుంది. చూడు అనామిక, నిజంగా నువ్వు చిన్నప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి అనుకున్నాను, నీకు లైఫ్ ఇవ్వాలనుకున్నాను. కానీ నువ్వు మామూలు ఆడదానివి కాదని అర్థమైంది. అప్పు, వీళ్ళు మీ కుటుంబాన్ని ముంచేయడానికి ఇంత పెద్ద ఫ్రాడ్ డ్రామా ఆడారు. ఇప్పుడు నీకు రెడ్డి హ్యాండెడ్గా అనామిక, నందగోపాల్, ఇదిగో మీ ఏరియాకి మీ ఇన్స్పెక్టర్ అయిన ఇతను కూడా పట్టుపడ్డాడు. అరెస్ట్ చేసి తీసుకువెళ్ళు. సాక్ష్యం నేను చెప్తాను. అలాగే నీ దగ్గర వీడియో ఫుటేజీ ఉంది కాబట్టి డైరెక్ట్గా కోర్టుకి అప్పగించు అనగానే, తప్పకుండా, దానికంటే ముందు దుగ్గిరాల ఇంటికి వీళ్ళని తీసుకువెళ్ళాలి ఇన్స్పెక్టర్ అని అంటారు. మేడం క్షమించండి అనగానే, ముందు జీబుని స్టార్ట్ చేయి అని అంటుంది అప్పు. ఇక నందగోపాల్ని అలాగే ఇటువైపు అనామికని ఇన్స్పెక్టర్ని దుగ్గిరాల ఇంటికి తీసుకొస్తుంది అప్పు. ఇది ఇలా ఉండగా ఇక కావ్య అంటుంది, వంట పూర్తి చేశాను, అందరూ భోజనానికి రండి అనగానే, చూడమ్మా, ఇప్పుడు భోజనం తినే కంటే మనశ్శాంతి కావాలనిపిస్తుంది అని అంటారు ఇందిరాదేవి. అమ్మమ్మగారు, సమస్యలనేవి ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరికీ తెలీదు. మనిషి ప్రాణాలు, మనిషి మంచితనం ఈ లోకానికే కాదు మనకి ముఖ్యం. ఇప్పుడు ఆస్తులున్నా లేకపోయినా మనమందరం ఒకటిగా ఉంటే ఆ దేవుడే మనల్ని చల్లగా చూస్తారు. బ్యాంక్ సిబ్బంది వారికి కూడా నేను భోజనం రెడీ చేశాను అనగానే, చూడండి మేడం, మీ ఇంట్లో మేము ఏమీ తినకూడదు, మేము హోటల్ నుండి తెప్పించుకుంటాం అనగానే, చూడండి, మా అప్పు కాకపోయినా మేము మా ఆస్తులని కట్టుబట్టలతో సహా మీకు అప్పగించాము. అలాంటప్పుడు మీకు భోజనం పెట్టడానికే మేము ఎందుకు ఆలోచిస్తాము? అందరికీ భోజనం చేశాను అనగానే, సరే మేడం, మీ పరిస్థితి మాకు అర్థమైంది. ఎవరో అప్పు కోసం మీరు మీ ఆస్తిని మాకు అప్పగించినప్పుడే మీ ఫ్యామిలీ పైన మాకు మరింత గౌరవం పెరిగింది. ఖచ్చితంగా ఒక్కరోజైనా మీ ఇంటి విల్లిపాదితో భోజనం తింటే నిజంగా మాకు కూడా తృప్తిగా ఉంటుంది అని అంటారు బ్యాంకు సిబ్బంది. ఇక అందరూ కలిసి భోజనం చేస్తారు. ఇక మీరందరూ సంతకాలు చేస్తే మేము మా పని చేసుకుంటాము అని అంటారు ఇక బ్యాంకు సిబ్బంది. ఫస్ట్ తాతగారు సంతకం చేసేలోపు, ఆగండి తాతయ్య అని అంటుంది అప్పు. అందరూ ఒక్కసారిగా గుమ్మం వైపు చూస్తారు. నందగోపాల్ని అనామికని ఇక సంకెళ్ళు వేసుకుని లోపలికి తీసుకువస్తుంది. బ్యాంకు వారు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక రాజకావ్య ఆనందంగా, అప్పు, వీణ్ణి తీసుకొచ్చావా అని అంటుంది. ఇదిగో అక్క, తీసుకొచ్చాను, కరెక్ట్ టైంకే వచ్చాను కదా అని అంటుంది. వచ్చావే అని అంటుంది కావ్య. ఇక రాజ్ పరుగు పరుగున నందగోపాల్ దగ్గరికి వెళ్తారు. నందగోపాల్ చెంపలు పగలగొడతారు. ఎందుకు ఇంత ద్రోహం చేశావు? చావు డ్రామా ఆడి మా ఆస్తులన్నీ జప్తు చేసేలా చేశావు. మీకేం అన్యాయం చేశాం? మీ తాతగారికి షూర్టీగా మా తాతగారు సంతకం చేయడమే పాపమా? లాభాలు తీసుకున్నారు, ఆస్తులు తీసుకున్నారు, చావు డ్రామా కూడా ఆడి మా కుటుంబాన్ని పూర్తిగా మునిగేటట్టు చేశారు అని చెప్పి అంటారు రాజ్. సార్, నిజం చెప్పాలంటే మీకు 50 కోట్లు ఇచ్చి నేను 50 కోట్లు తీసుకుందాము అనుకున్నాము. కానీ ఈ అనామికనే మిమ్మల్ని పూర్తిగా ముంచేయమని నాకు సలహా ఇచ్చింది. నేను తప్పు చేశాను సార్. మీలాంటి మంచివారితో మా తాతయ్య స్నేహం చేసి నాకు ఆ మంచితనం అలవాటు లేకుండా అయిపోయింది. చెడు అలవాట్లకి బానిసైనా నేను మీ ఆస్తి సగమైనా ఇవ్వాలనుకున్నాను. నాతో ఈ ఫ్రాడ్ పని చేయించింది ఈ అనామికే అని అంటారు నందగోపాల్. ఇక ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తారు రాజ్. చూడండి, అందరూ గౌరవించే మీరు నా ఫ్రెండు అనుకున్నాను, కానీ డబ్బు కోసం ఏదైనా చేస్తారని ఇప్పుడు అర్థమైంది. డబ్బే ప్రపంచం కాదు. ఒక కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నా మీ ఆశయం ఎంత చండాలంగా ఉందో అర్థమైంది. ఇకపై ఉద్యోగంగా కూడా ఊడిపోయి రోడ్డు మీద మీ కుటుంబం ఖచ్చితంగా పడుతుంది. అప్పుడు కానీ మీకు అసలైన డబ్బు విలువ తెలీదు అని అంటారు రాజ్. ఇందిరాదేవి సీతారామయ్య గారు అనామిక దగ్గరికి వస్తారు. అనామిక కోపంగా చూస్తుంది. మీరు నాశనం అవ్వాలని కోరుకున్నాను కానీ అని అంటుంది. ఛీ, ఆడపిల్ల అంటే ఎలా ఉండాలో తెలుసా? కష్టం వచ్చినప్పుడు భరిస్తూ ఆ కష్టాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. నీలా డబ్బు పిచ్చి పట్టి ఇతరులు నాశనం అవ్వాలని కోరుకునే నీలాంటి ఆడదాన్ని ఎక్కడా చూడలేదు. చూడు అనామిక, ఒకటి మాత్రం నిజం, మా కళ్యాణ్ జీవితంలోకి దెయ్యంలా వచ్చావు.
ఇప్పటికి కూడా పిశాచిలాగా మారిపోయి మా ఇంటి పరువు ప్రతిష్ట అన్నీ తీయాలనుకున్నావు. ఇప్పుడు కూడా చావు డ్రామా ఆడి ఏం సాధించావు? ఆ సామంత్ కూడా నిన్ను వదులుకున్నాడు. ఇప్పుడు జీవితాంతం జైలు జీవితం అనుభవించాలి. ఒక ఆడపిల్లగా ఇంత ఘోరమైన పనులు నువ్వు తప్పించి ఎవరు చేయరు అని అంటారు ఇందిరాదేవి. అప్పు అంటుంది బ్యాంకు సిబ్బందితో, ఈ నందగోపాల్ 100 కోట్ల ఆస్తులు మొత్తం డాక్యుమెంట్ రూపంలో వీడి లగేజ్లో ఉన్నాయి. అవన్నీ మేము సీల్ చేసుకున్నాము. ఇప్పుడు మా ఆస్తులు కాదు, వీడి దగ్గరున్న ఆస్తులను లెక్కపెట్టి ఆ ఆస్తులన్నీ మీరు స్వాధీనపరచుకోండి. వీడిని నేను జైల్లో పెడతాను అని అంటుంది అప్పు. తప్పకుండా మేడం, సీతారామయ్య గారు, ఇందిరాదేవి గారు, సుభాష్ ప్రకాష్ గారు, అందరికీ మేము సారీ చెప్తున్నాము. మీరు తప్పు చేయలేదని తెలిసినా కూడా మా బ్యాంకు వాళ్ళ రూల్స్ ప్రకారం మేము చేయవలసింది చేశాము. ఆఖరికి ఒంటి మీద నగలు కూడా ఇచ్చి గౌరవంగా మాట్లాడి కడుపు నిండా భోజనం పెట్టిన మీ ఫ్యామిలీకి ఎప్పుడు రుణపడిపోతాము అని చెప్పి అంటారు బ్యాంకు సిబ్బంది. ఇక అప్పుకి కానిస్టేబుల్ ఇక నందగోపాల్ దగ్గర ఉన్న ఆస్తి పేపర్లన్నీ ఇస్తారు. అవన్నీ బ్యాంకు సిబ్బందికి ఇచ్చేస్తారు అప్పు. ఇక బ్యాంకు సిబ్బంది వెళ్ళిపోతారు. ఇటువైపు రుద్రాని అలాగే ధాన్యలక్ష్మి హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఇక అప్పు అనామికని, నందగోపాల్ని, ఇన్స్పెక్టర్ని ముగ్గురిని అరెస్టు చేసి మీడియా ముందు అందరికీ తెలిసేలా మీడియాకి చెప్తుంది. ఇక మీడియా వారంటారు, ఒక పోలీసే ఇలాంటి దొంగలకి హెల్ప్ చేశారు. మంచి పోలీసులు అందరి ముందు ఇలాగే ఉంటారు. చెడు పోలీసులు డబ్బు గురించే పనిచేస్తారు. వాళ్ళు కూడా లేకపోతే మన దేశం బాగుపడుతుంది అని చెప్పి మీడియా వాళ్ళు హ్యాపీగా వేస్తూ ఉంటారు బ్రేకింగ్ న్యూస్లో అనామిక నందగోపాల్ది. ఇక కళ్యాణ్ పోలీస్ స్టేషన్కి వచ్చి అప్పుని ఇంటికి తీసుకొస్తూ ఉంటారు. ఎక్కడికి బాయ్, మనం వెళ్ళేది మన ఇంటికేనా అని అంటుంది. కాదు, దుగ్గిరాల ఇంటికి. ఇప్పుడు మన ఇద్దరం అనుకున్నది సాధించాము, అందుకే ఇంటికి వెళ్తున్నాము. ఇప్పుడు అన్ని సమస్యలు పూర్తయిపోయాయి అప్పు అని అంటారు ఇక కళ్యాణ్. ఇక ఇటువైపు ఆస్తి పేపర్లు, నగలు అన్నీ తీసుకొని ఇక కావ్య ఒకటి చెప్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నది మన ఆస్తి, మన నగలు. ఇవన్నీ ఇప్పుడు నేను ధాన్యలక్ష్మి చిన్నత్తయ్యకి ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే తాతయ్య నన్ను నమ్మి తమ ఆస్తి అన్నీ నాకు అప్పగించారు. కానీ తాతయ్య నన్ను క్షమించండి. ధాన్యలక్ష్మి అత్తయ్య ఒకప్పుడు చాలా చాలా మంచివారు. ఇప్పుడు తనకి పాడు స్నేహం పుట్టి తను ఏం ఆలోచిస్తున్నారో తనకు తెలియటం లేదు. అందుకే నేను ఆవిడికి ఈ ప్రాపర్టీ అంతా రాసివ్వాలనుకుంటున్నాను అని అంటుంది కావ్య. ఇక ధాన్యలక్ష్మి కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉంటాయి. ఇప్పటికి కూడా నేను మారకపోతే మనిషిని కాదు కావ్య, నేను మారిపోయాను. అందరం సంతోషంగా ఈ ఇంట్లోనే ఉందాము. నాకే ఆస్తి వద్దు, నా కొడుకు నా కోడలు నాతో పాటు ఉంటే చాలు అని అంటుంది. అమ్మా, మేము వచ్చేసాము. నాకు సినిమాల్లో పాటలు పాడే అవకాశం వచ్చింది. అప్పు ఎలాగూ ఇన్స్పెక్టర్ అయింది అని అంటారు కళ్యాణ్. ఇక రుద్రాని అలాగే చూస్తూ ఉంటుంది. అత్త, పాపని పట్టుకో, నువ్వు ఇప్పుడేమీ చేయలేవు. కానీ అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు మళ్ళీ ఆస్తి అన్నావనుకో, నువ్వు ముష్టెత్తుకోవడానికి కూడా లేకుండా అయిపోతుంది. అందుకే ఇక మనవరాలతో ఆడుకొని మనవరాలతో హ్యాపీగా ఉండు ఈ ఇంట్లోనే, ఎక్కడికి వెళ్ళవసరం లేదు. ఏ రాహుల్, కరెక్ట్గానే చెప్పానా అని అంటుంది. అయ్యో స్వప్న, ఇప్పటికీ నీ మాట నేను వినకపోతే ఇక నేను ప్రయోజకుడిని ఎప్పుడూ అవను. మమ్మీ, స్వప్న చెప్పింది కరెక్ట్. నా కూతురుతో చక్కగా ఆడుకో. అలాగే నేను కూడా కంపెనీకి వెళ్ళి పని చేస్తాను. ఇక స్వప్న నా భార్య కాబట్టి తనని పాపని చక్కగా చూసుకుంటాను అనగానే ఇక అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. రాజు వైపు చూస్తారు అపర్ణాదేవి. మమ్మీ, చాలు, కళావతి లేకుండా నేను లేను, నేను లేకుండా కళావతి లేదు, మేమిద్దరం లేకుండా ఈ ఇల్లే లేదు. అందుకే నేను కూడా త్వరలో బాబునో పాపనో కంటాలే అనగానే, ఒరే నువ్వు కాదురా కనాల్సింది అని అంటారు తాతయ్య గారు. తెలుసులే కళావతి అని అంటారు రాజ్. ఇంతలో కృష్ణమూర్తి కనకం తిరుపతి వెళ్ళడం కోసం ఇక అన్ని ఏర్పాట్లు చేసుకొని కూతుర్లే ఇంటికి వస్తారు. అమ్మా, నాన్న, మీరేంటి ఈ టైంలో అని అంటుంది కావ్య. మేము తిరుపతి వెళ్తున్నామే. నీకు కొడుకు, అప్పుకి కొడుకు పుడితే మేమిద్దరం పుట్టెంటికలు తీయించుకుందాము అనుకున్నాము. కానీ మాకు ఆ అవకాశం ఇప్పుడు ఇవ్వటం లేదు. వచ్చే సంవత్సరానికి పోస్ట్ పోన్ చేశారు. ఎలాగో మీ స్వప్నకి పాప పుట్టింది కాబట్టి రుద్రాణి గారికి గుండు కొట్టిస్తానని మొక్కుకున్నాను. 11వ నెల అయ్యాక రుద్రాణి గారికి గుండు కొట్టిస్తాను అని అంటుంది కనకం. అమ్మో కనకం, నాకు గుండా అని అంటుంది రుద్రాణి. గుండంటే
10 రోజులకు ఒకసారి కాదు రుద్రాని, ఎప్పుడో మీ మనవరాలు పుట్టెంటికలతో పాటు మీ పుట్టెంటికలు కూడా తీసామనుకో దరిద్రం వదులుతుంది అని అంటుంది కనకం. ఇలా హ్యాపీగా దుగ్గిరాల ఫ్యామిలీ చాలా రోజుల తర్వాత నవ్వుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.